ఓం 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 శ్రీ గురుభ్యో నమః. ఓం గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దివ్యాత్మ స్వరూపులారా, నిన్న అత్యంత రహస్యమైనటువంటి శక్తివంతమైనటువంటి గుహ్యాతి గుహ్యము అన్నారు ఈ లలిత రహస్య సహస్రనామ స్తోత్రాన్ని. ఇటువంటి అద్భుతమైనటువంటి లలిత సహస్రనామాన్ని ఒక యజ్ఞంలాగా కార్తీక పౌర్ణమి వరకు 1,00,000 పైన చేద్దాము అనేటువంటి ఒక చక్కటి సంకల్పము. దానికి మీ అందరూ కూడా సహకరించమని చెప్పి నేను సూచిస్తున్నాను. మంచి పని ఎవ్వరు మొదలుపెట్టినా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు కలిగించేటువంటిది అయినప్పుడు అందులో పాలు పంచుకోవటం అనేటువంటిది మనందరికి కూడా ఒక చక్కటి అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇటువంటి లలితా సహస్రనామాన్ని మరింతగా అమ్మవారిని మన హృదయ పీఠం మీద ఆవిష్కరింప చేసుకునే విధంగా భావనాయుక్తంగా చదువుతూ, ఆ భావనాయుక్తంగా చదవటంలో ఉచ్చారణ దోషాలు లేకుండా చదవటానికి ప్రయత్నం చేద్దాము అనేటువంటిది ఒక ఉపసంకల్పము. ప్రధాన సంకల్పము 1,00,000 పారాయణ, ఉపసంకల్పము భావయుక్తంగా చేద్దాము, దోషరహితంగా చేద్దాము అనేటువంటి ప్రయత్నం. ఇటువంటి ప్రయత్నంలో కొంతమంది అడగటము, ఆ విధంగా మనం ఇది స్టార్ట్ చేసి నిన్నటికి మనము 40 శ్లోకాలు, 40 యొక్క విశిష్టత గురించి నిన్న మాట్లాడుకున్నాము. ఆ 40 శ్లోకాలు మనకి ఉచ్చారణ పరంగా ఎలా ఉచ్చరించాలి అనేది చూసుకున్నాం. ఈరోజు 41వ శ్లోకం నుంచి మనం చూస్తాం. భవానీ భావనాగమ్యా భవారణ్యకుఠారికా భద్రప్రియా భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని. చక్కగా విడివిడిగా ఒక్కొక్క పదము ఒక్కొక్క నామమే. ఈ శ్లోకంలో ఒక్కొక్క నామాన్ని మళ్ళీ ప్రయత్నం చేద్దాం. భవానీ 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 భావనాగమ్యా 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 భవారణ్యకుఠారికా 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 భద్రప్రియా 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 భద్రమూర్తి 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 భక్త సౌభాగ్యదాయిని భక్త సౌభాగ్యదాయిని భక్త సౌభాగ్యదాయిని. ఇది 41వ శ్లోకము. స్తోత్రంలో దీన్ని భవానీ భావనాగమ్యా భవారణ్యకుఠారికా భద్రప్రియా భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని ఇలా చదువుకోవచ్చు. శ్లోకము భక్తప్రియా 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 భక్తిగమ్యా భక్తిగమ్యా భక్తిగమ్యా
భక్తివస్య 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 భయాపహ భయాపహ భయాపహ. రెండో లైను శాంభవి 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 శారదారాధ్య 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 సర్వాణి 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 శర్మదాయిని శర్మదాయిని శర్మదాయిని. అదే స్తోత్రంలో భక్తప్రియా భక్తిగమ్య భక్తివస్య భయాపహ శాంభవి శారదారాధ్య సర్వాణి శర్మదాయిని. ఇలా చదువుకుంటాం. 43వ శ్లోకము శాంకరీ 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 శ్రీకరీ 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 సాధ్వీ 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 శరశ్చంద్రనిభాననా శరశ్చంద్రనిభాననా శరశ్చంద్రనిభాననా. అంటే శరత్కాలంలో ఉండేటువంటి చంద్రుడి వంటి కాంతి కలిగినటువంటి ఆనన ముఖము కలిగినటువంటి తల్లి అమ్మవారు. శరశ్చంద్రనిభాననా. రెండో లైను శాతోదరీ 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 శాంతిమతీ 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 నిరాధారా 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 నిరంజనా నిరంజనా నిరంజనా. అదే స్తోత్రంలో శాంకరీ శ్రీకరీ సాధ్వీ శరశ్చంద్ర నిభాననా శాతోదరీ శాంతిమతి నిరాధారా నిరంజనా. ఇలా చదువుతాం. 44వ శ్లోకం నిర్లేపా 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 నిర్మలా 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 నిత్యా 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 నిరాకారా 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 నిరాకులా 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 నిర్గుణా 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 నిష్కలా 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 శాంతా 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 నిష్కామా 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 నిరుపప్లవా నిరుపప్లవా నిరుపప్లవా. ఇదే స్తోత్రంలో నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కల శాంత నిష్కామ నిరుపప్లవా. ఇలా చదువుతాం. ఇందులో చాలామంది చేసే కామన్ మిస్టేక్స్ ఏంటంటే నిత్యాన్ని నిత్య నిత్య అన్నట్టుగా ఒక రాంగ్ ప్రొనౌన్సియేషన్ వినిపిస్తూ ఉంటుంది. అది సరి చేసుకోండి. నిత్య తా అన్నప్పుడు చక్కగా మీరు గమనిస్తే నాలిక పై దంతాలకు తగ్గుతుంది. నిత్య నిత్య అని వస్తుంది.
అలా తగిలినప్పుడు స్పష్టంగా త్యా అని వస్తుంది. త్యాగిలో త్యా. నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ. ఇది యాక్చువల్గా నిష్కళ. నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ. ఇలా. ఇప్పుడు 45వ శ్లోకము. నిత్యముక్త 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 నిర్వికార 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 నిష్ప్రపంచ 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 నిరాశ్రయ 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 నిత్యశుద్ధ 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 నిత్యబుద్ధ 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 నిరవద్య 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 నిరంతర నిరంతర నిరంతర. ఇదే 45వ శ్లోకాన్ని మనము చదివేటప్పుడు నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవద్య నిరంతర ఇలా చదువుతాం. నలభై శ్లోకము. నిష్కారణ 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 నిష్కళంక 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 నిరుపాధి. విడదీసినప్పుడు విసర్గ ఉంటుంది, కలిపి చదివితే తర్వాత వచ్చేటువంటి రకారానికి నకారం యాడ్ అవుతుంది. నిరీశ్వర అంటే నిరీశ్వరలో ఆ రేఫం అనేది వచ్చి చేరుతుంది. ఇది ఒక సంధి నియమము. నిరుపాధి నిరుపాధి నిరుపాధి. విడదీసి చదివినప్పుడు నిరీశ్వర 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 అని చదువుతాం. అదే కలిపి చదివేటప్పుడు, స్తోత్రంలో చదివేటప్పుడు దీన్ని నిరుపాధిర్నిరీశ్వర అని చదవటం కరెక్ట్. పదాల మధ్య గ్యాప్ ఇవ్వం కాబట్టి. లేదా గ్యాప్ ఇస్తాను అంటే నిరుపాధి నిరీశ్వర అలా విడివిడిగా చదవండి. రెండు కూడా వ్యాకరణ పరంగా దోషం లేదు, ఉచ్చారణ పరంగా కూడా అది యాక్సెప్టబుల్. నీరాగా 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 రాగమధని రాగమధని రాగమధని. దీనికి పాఠాంతరం ఏంటంటే రాగమధిని అని కూడా వస్తుంది. మధిని అంటే తొలగించినటువంటిది. వ్యాకరణ పరంగా చూస్తే రెండిట్లో కూడా కొంత చిన్న తేడా ఏమన్నా ఉందేమో కానీ పెద్దగా అయితే అంతరం లేదు. ప్రింట్లో చాలా చోట్ల రాగ మధని అనే వస్తుంది. కానీ మన తత్వ విచారణల్లో పద విభాగంలో తత్వ వ్యాఖ్యానంలోకి వచ్చేటప్పటికి ఇది రాగ మధిని మధిని అనే ఉంటుంది. అంటే మధింపచేసేటువంటిది. రాగ మధిని అని చదువుతారు. నిర్మదా 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 మదనాసిని మదనాసిని మదనాసిని. స్తోత్రంలో దీన్ని నిష్కారణ నిష్కళంక నిరుపాధిర్నిరీశ్వర నీరాగారాగమధిని నిర్మదా మదనాసిని ఇలా చదవచ్చు. 47వ శ్లోకము. నిశ్చింత 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 నిరహంకార 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 నిర్మోహ 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 మోహనాసిని మోహనాసిని మోహనాసిని. రెండో లైను. నిర్మమా 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 మమతాహంత్రీ మమతాహంత్రీ
మమతాహంత్రీ నిష్పాపా 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 పాపనాశిని పాపనాశిని పాపనాశిని. దీని స్తోత్రంలో నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మమా మమతాహంత్రి నిష్పాపా పాపనాశిని. ఇక్కడ మీకు చాలా చోట్ల ప్రింట్లో హా తర్వాత 0 ఉండి 3 హంత్రీ అన్నట్టుగా వస్తుంది. ఇది యాక్చువల్గా హంత్రీ. మమతాహంత్రీ నిష్పాప పాపనాశిని అలా చదవచ్చు. 48వ శ్లోకము నిష్క్రోధ 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 క్రోధశమనీ 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 నిర్లోభ 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 లోభనాశిని 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 నిస్సంశయ నిస్సంశయ నిస్సంశయ. చక్కగా సా కింద సావత్తు నిస్సంశయ నిస్సంశయ అలా. తర్వాతది ఇది చాలామంది ఇక్కడ తడబడతారు. దీన్ని కరెక్ట్గా క్యాచ్ చేయగలిగితే పెద్ద కష్టమే ఉండదు. సంశయగ్ని అంటే ఇక్కడ గొంతులో నుంచి వస్తుంది, నాలుక చివరి నుంచి వచ్చినప్పుడు మీకు గ్ని అని వస్తుంది. దంతాల నుంచి వస్తే గ్ని అని వస్తుంది. నాలుక చివరి నుంచి వస్తే చాలా కష్టం, అసలు రాదు కూడా. సంశయగ్ని ఎంగి అంటే చాలా దోషం వస్తుంది. సో మీరు శబ్ద ప్రధానం అని ముందే చెప్పాను. మన భాష అంతా కూడా సంస్కృతం నుంచి వచ్చినటువంటి భాషలే. మన మాతృభాష అయినటువంటి తెలుగు కానీ మిగతావన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటివి, విదేశాల్లో కూడా చాలా మటుకు సంస్కృతం నుంచి ఆరిజినేట్ అయినటువంటి భాషలే. ఇవన్నీ కూడా శబ్ద ప్రధానమైనటువంటిది. నాలుక నుంచి వస్తే సంశయగ్ని అని వస్తుంది. అదే దంతాల నుంచి వస్తే సంశయగ్ని అంటే కొద్దిగా బెటర్ అయింది. ఇంకా కొంచెం కంఠంలో నుంచి వస్తే సంశయగ్ని యజ్ఞి అని వస్తుంది. అంటే ఇది ఘ అనే ఉచ్చరించి చూడండి. ఘ అనే ఉచ్చారణ మీకు కంఠస్థానం అంటే ఇంచుమించుగా విశుద్ధ చక్రస్థానం నుంచి ఘ్న అని వస్తుంది. ఘ ఘ్న గ్ని సంశయగ్ని. నిర్భవ 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 భవనాశిని భవనాశిని భవనాశిని. ఇదే స్తోత్ర రూపంలో నిష్క్రోధ క్రోధ శమని నిర్లోభాలోభనాశిని నిస్సంశయ సంశయగ్ని నిర్భవ భవనాశిని. ఇది కరెక్ట్గా అన్ని కంఠం నుంచి వచ్చేటట్టుగా సంశయగ్ని అనేటువంటిది ప్రాక్టీస్ చేస్తే మీకు ఆనందం అనేటువంటిది తెలుస్తుంది. వీటిలో అంతరార్థం ఏంటంటే శబ్ద ప్రధానమైన అని ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే శబ్దాలన్నీ కూడా షట్చక్రాల్లోనే ఆరిజినేట్ అవుతూ ఉంటాయి. విశుద్ధి దగ్గరికి వచ్చేటప్పటికి అచ్చుతోటి కలుస్తాయి. కింద 5 చక్రాల్లోనూ హల్లులు ఉంటాయి. ఇవన్నీ కలిసి మనకి వైఖరి అంటే వాక్కు అని మనం ఏదైతే అంటున్నామో ఆ వైఖరి రూపంలో బయటపడుతోంది. ఇది ఉచ్చారణ సరిగ్గా ఉన్నప్పుడు మీకు ఆ చక్రస్థానంలో ఏ అక్షరం ఎక్కడ ఆరిజినేట్ అవుతుందో అక్కడ యాక్టివేషన్ జరుగుతుంది. దానికి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వనప్పుడు కంఠస్థానంలో జరుగుతుందే తప్ప కింద స్థానంలో ప్రాపర్గా యాక్టివేషన్ అవ్వదు. అంటే ఇండైరెక్ట్లీ ఒకలాగా ఇది కుండలిని యాక్టివేషన్. ఒక వ్యక్తి దైహికమైనటువంటి ఆరోగ్యానికి భాష ఎలా ఉపకరిస్తుంది అనటానికి ఇది ఒక ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. సో భాషకి మీ దేహ ఆరోగ్యానికి కూడా సంబంధం ఉంది. 49వ శ్లోకము నిర్వికల్ప 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 నిరాబాధ. ఇది నిరాబాధ కాదు, నిరాబాధ నిరాబాధ నిరాబాధ. ఇక్కడ మన యొక్క తెలుగు భాష మీద మనలో ఎంతమందికి స్పష్టమైనటువంటి అవగాహన, పొల్లు ఎక్కడ ఇవ్వాలి అనేటువంటిది ఉంది ఇక్కడ తెలుస్తుంది. బాధ వేరు, భేదము వేరు. తర్వాత వచ్చేటువంటిది అదే నిర్భేద. ఇక్కడ నిర్భేద అనకూడదు, నిర్భేద అనాలి. అలాగే భేదనాశిని, దీన్ని చాలామంది భేదనాశిని అంటున్నారు, కరెక్ట్ చేసుకోండి. భేదనాశిని భేదనాశిని
నిర్భేద భేదనాశిని నిర్నాశ 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 మృత్యుమథనీ 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 నిష్క్రియా 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 నిష్పరిగ్రహ నిష్పరిగ్రహ నిష్పరిగ్రహ. స్తోత్రంలో దీన్ని నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేదనాశిని నిర్నాశ మృత్యుమథనీ నిష్క్రియ నిష్పరిగ్రహ. ఇలా చదువుతాం. 48వ శ్లోకం వరకు మీరు గమనిస్తే 46 నుంచి 48 వరకు ఇవి అరిషడ్వర్గాలు. రాగము, మదము, మోహము, ఇవన్నీ చెప్పుకుంటాం కదా మనం. అవన్నీ అరిషడ్వర్గాలు. వాటిని లేనటువంటి, అంటే ఆ దోషాలు అంటనటువంటిది అమ్మవారు అని మొదటి పదం చెప్తే, వీటిల్లో మీకు అన్ని రెండు పదాలు వస్తుంటాయి. అమ్మాయిది నీకు లేదు, అమ్మాయిది నువ్వు తొలగిస్తావు. నీ రాగ అంటే అమ్మ నీకు రాగం లేదు, రాగమదని రాగాన్ని నశింపచేస్తావు. నిర్మద నీకు మదం అనేటువంటిది అంటదు, నువ్వు మదాన్ని నాశనం చేస్తావు, మదనాశిని. సో ఇలా మనం చదువుకోవచ్చు. 49 మరొకసారి. నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేదనాశిని నిర్నాశ మృత్యుమథనీ నిష్క్రియ నిష్పరిగ్రహ. ఇలా తెలుసుకుని చదువుతుంటే ఓహో అమ్మవారు మనకి ఎంత ఉపకారం చేస్తున్నారు. సృష్టించటమే కాదు, మనం తరించటం కోసం ఎన్ని మార్గాల్ని అమ్మవారు ఏర్పాటు చేసి అక్కడ అన్ని మార్గాల్లోనూ నడిపించేటువంటి గురు రూపంలో ఉన్నది కూడా అమ్మవారే. ముందు రాబోయేటువంటి గురుప్రియ అక్కడ మీకు వస్తుంది. ఇది ఆ మార్గానికి గమ్యం కూడా అమ్మవారే, మీ భావానికి గమ్యం కూడా అమ్మవారే. భావనాగమ్య చెప్పుకున్నాం ఆల్రెడీ. భవాని భావనాగమ్య, భవారణ్య కుఠారిక. అంటే ఈ సంసారం అనేటువంటి అరణ్యానికి గొడ్డలి పెట్టువంటిది అమ్మ యొక్క నామస్మరణ, అమ్మ యొక్క అనుగ్రహము. ఇప్పుడు 50వ శ్లోకము. నిస్తులా 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 నీలచికురా 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 నిరపాయ 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 నిరత్యయ 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 దుర్లభా 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 దుర్గమా 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 దుర్గా 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 దుఃఖహంత్రీ 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 సుఖప్రదా సుఖప్రదా సుఖప్రదా. ఇదే స్తోత్రంలో నిస్తులా నీల చికురా నిరపాయ నిరత్యయ దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖహంత్రీ సుఖప్రదా. ఇలా చదువుతాం. తర్వాత 51వ శ్లోకము. దుష్టదూరా దుష్టదూరా దుష్టదూరా. తర్వాత చదివేటువంటి నామాన్ని శ్రద్ధగా వినండి. ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ నామాన్ని స్ప్లిట్ చేస్తారు. దురాచార శమనీని దురాచార అని చదివి తర్వాత శమనీ దోషోర్జిత అని చదువుతారు. అక్కడ దాంతో అమ్మవారి యొక్క నామ వైశిష్ట్యము, అమ్మవారి యొక్క నామ మహిమ అన్నీ కోల్పోతోంది ఆ ఉచ్చారణలో. అందుకని దీన్ని దురాచార శమనీ దురాచార శమనీ దురాచార శమనీ అని చదవాలి. దోషవర్జిత దోషవర్జిత దోషవర్జిత. రెండో లైను. సర్వజ్ఞ 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 సాంద్రకరుణ 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 సమానాధికవర్జిత సమానాధికవర్జిత సమానాధికవర్జిత. సమానము లేదు, అధికము లేదు. అమ్మతోటి సరిపోల్చదగినటువంటి వస్తువు కానీ అసలు సరిపోల్చేదగినటువంటి వస్తువే లేదన్నప్పుడు అధికమైనటువంటిది అసలే ఉండదు.
51వ శ్లోకాన్ని మన స్తోత్రంలో చదివినప్పుడు దుష్టదూరా దురాచార శమని దోషవర్జిత సర్వజ్ఞ సాంద్ర కరుణా సమానాధిక వర్జిత అని చదువుకోవాలి. 52వ శ్లోకానికి వచ్చేటప్పటికి మీకు మొదటి లైను సర్వశక్తిమయీ సర్వశక్తిమయీ సర్వశక్తిమయీ. ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే మీరు 200 నామానికి వచ్చేటప్పటికీ అమ్మవారి యొక్క నామం 200 నామం ఏంటంటే సర్వమంగళ సర్వమంగళ సర్వమంగళ. అద్భుతమైనటువంటి నామం అమ్మ ఇది. అంటే అనంతమైనటువంటి కళ్యాణాలకి మూర్తి అన్నమాట, మూర్తిభవించినటువంటి రూపం అమ్మవారు సర్వమంగళ. అటువంటి సర్వమంగళ స్వరూపిణి అమ్మవారు. ఇక్కడితోటి 200 కంప్లీట్ అయింది. అంటే 200 నామాలు మీకు ఇక్కడికి సర్వమంగళతోటి అయిపోతున్నాయి. సర్వమంగళ అది తెలుసుకుంటే ఏం జరుగుతోంది? సద్గతి ప్రద సద్గతి ప్రద సద్గతి ప్రద. అంటే 200 నామానికి వచ్చేటప్పటికి మీకు అమ్మవారి యందు పూర్తి రూపము మీద, అమ్మవారి యొక్క గుణాల మీద కొంచెం అవగాహన కలిగిన, అమ్మవారి యొక్క మంగళ స్వరూపం పట్ల అవగాహన కలిగినా కూడా మీకు అమ్మవారు సద్గతిని కలిగిస్తారు. సద్గతి ప్రదా. సర్వేశ్వరీ 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 సర్వమయీ 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 సర్వమంత్రస్వరూపిణి సర్వమంత్రస్వరూపిణి సర్వమంత్రస్వరూపిణి. దీని స్తోత్రంలో చక్కగా సర్వశక్తిమయీ సర్వమంగళ సద్గతిప్రద సర్వేశ్వరి సర్వమయీ సర్వమంత్రస్వరూపిణి అని చదువుకుంటాం. 53వ శ్లోకము సర్వయంత్రాత్మిక 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 సర్వతంత్రరూప 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 మనోన్మని 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 మాహేశ్వరీ 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 మహాదేవి 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 మహాలక్ష్మీ మహాలక్ష్మీ మహాలక్ష్మీ. ఇక్కడ విసర్గ వస్తుంది. విడదీసి నామాలు చదువుతున్నాం కాబట్టి మనము విసర్గని ఉచ్చరించాలి. మహాలక్ష్మి అని చదివితే విసర్గ తర్వాత భాగంలో రేఫంగా మారిపోయింది సంధినియమంతో. అందుకని విడదీసి చదివినప్పుడు విసర్గని మహాలక్ష్మితోటి దగ్గరికి తెచ్చేసేయాలి. మహాలక్ష్మీ అని చదవాలి నామాన్ని విడిగా చదివితే. అదే తర్వాత నామాన్ని ఈ మహాలక్ష్మి నామాన్ని కలిపి చదివితే మహాలక్ష్మీర్మృడప్రియ అని చదవచ్చు. అక్కడ విసర్గ మీకు ప్రొనౌన్సియేషన్ రాదు, ఎందుకంటే అక్కడ రేఫం వచ్చింది. అదే విడదీసినప్పుడు విసర్గ మహాలక్ష్మీలో కలిసిపోయింది కాబట్టి ఆ తర్వాత నామము మృడప్రియ మృడప్రియ మృడ మృడ మృణాళిని అంటాం కదా, అలా మృడప్రియ. ఇది 53వ శ్లోకం. దీని స్తోత్రంలో సర్వయంత్రాత్మిక సర్వతంత్ర రూప మనోన్మని మాహేశ్వరి మహాదేవి మహాలక్ష్మీర్మృడప్రియ అని చదువుతాం. 54వ శ్లోకము మహారూప 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 మహాపూజ్య 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 మహాపాతకనాశిని 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 మహామాయా 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 మహాసత్వా మహాసత్వా మహాసత్వా. మళ్ళీ అలాగే ఇందాకట్లాగానే సంధి నియమం ప్రకారం ఇక్కడ మహాశక్తి మహాశక్తి మహాశక్తి. తర్వాత నామము మహారతి మహారతి మహారతి. ఈ రెండు నామాలు స్తోత్రంలో చదివేటప్పుడు సామాన్యంగా కలిపి చదువుతాము. అప్పుడు విసర్గ రేఫంగా మారిపోయి మహాశక్తిర్మహారతి అని అవుతుంది. ఆ రెండు నామాలు కలిసి విడిగా చదివితే మహాశక్తి మహారతి. దీని స్తోత్రంలో మహారూప మహాపూజ్య మహాపాతకనాశిని
మహామాయా మహాసత్వ మహాశక్తిర్మహారతి. అలా చదువుతాం. 55వ శ్లోకము మహాభోగ 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 మహైశ్వర్య 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 మహావీర్య 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 మహాబల 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 మహాబుద్ధి 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 మహాసిద్ధి 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 మహాయోగేశ్వరేశ్వరీ మహాయోగేశ్వరేశ్వరీ మహాయోగేశ్వరేశ్వరీ. ఈ రెండో లైన్లో మీకు 2 చోట్ల విసర్గరేఫంగా మారిపోయింది. దీన్ని మహాబుద్ధిర్మహాసిద్ధిర్మహాయోగేశ్వరేశ్వరీ. ఆ 2 చోట్ల కూడా మహాసిద్ధి మహాయోగేశ్వరేశ్వరి ఇలా వస్తుంది నామంతో కలిసి. మహాబుద్ధిర్మహాసిద్ధిర్మహాయోగేశ్వరేశ్వరి స్తోత్రంలో కలిపి చదివితే అలా చదువుతాం. అలాగే ఇంకొక పాఠాంతరం ఏంటంటే మహాయోగీశ్వరేశ్వరి అని వస్తుంది. మహాయోగేశ్వర మహాయోగమునకు ఈశ్వరుని యొక్క ఈశ్వరి ఒకటైతే మహాయోగీశ్వరేశ్వరి అని ఇంకొక పాఠాంతరం కూడా ఉంది. ఈ రెండిట్లో నామ వ్యాఖ్యానానికి వచ్చేటప్పటికి మహాయోగీశ్వరేశ్వరి అన్నారు. రెండిట్లో పాఠ భేదమే తప్పించి మనకి సంబంధించినంత వరకు పెద్దగా భేదం గుర్తించాల్సిన అవసరం లేదు. మహాయోగీశ్వరేశ్వరి అంటే మహాయోగులకు ఈశ్వరి, మహాయోగులకు ఈశ్వరుని యొక్క ఈశ్వరి. అర్థపరంగా పెద్దగా మార్పు రాదు అక్కడ. అందుకని మరొక్కసారి ఈ స్తోత్రంలో మహాభోగ మహైశ్వర్య మహావీర్య మహాబల మహాబుద్ధిర్మహాసిద్ధిర్మహాయోగేశ్వరేశ్వరి అని చదవండి. 56వ శ్లోకం మహాతంత్ర 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 మహామంత్ర 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 మహాయంత్ర 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 మహాసన 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 మహాయాగక్రమారాధ్య 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 మహాభైరవపూజిత మహాభైరవపూజిత మహాభైరవపూజిత. 56వ శ్లోకాన్ని స్తోత్రంలో చదువుదాం. మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగక్రమారాధ్య మహాభైరవపూజిత ఇలా చదువుతాం. చక్కగా ఆనందంగా ఉంటుంది. తర్వాత వచ్చేటి 57వ శ్లోకంలో మొదటి నామము, మొదటి లైన్, ఒక నామం అన్నమాట. అది మొత్తం షోడశాక్షరి మంత్రము, షోడశాక్షరి నామము. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి అలా చదవాలి. అంటే మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి, మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి ఇలా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే వయస్సుతో సంబంధం లేకుండా మీ బ్రెయిన్ పవర్ పెరుగుతుంది, మీ మెమరీ పవర్ పెరుగుతుంది ఇలాంటి సంస్కృత పదాలను ఉచ్చరిస్తూ ఉంటే. ఇది ఒక అద్భుతమైనటువంటి నామము. మహేశ్వరుడి యొక్క మహాకల్ప సమయంలో ఆయన చేసేటువంటి తాండవానికి సాక్షి ఎవరు అంటే అమ్మవారు తప్పించి ఆ కల్పాంత సమయంలో, ఆ మహాతాండవ సమయంలో ఇంకొకళ్ళు సాక్షి అనేటువంటి వాళ్ళు ఉండరు. మొత్తం లయించిపోతోంది. అటువంటి స్థితిలో ఆయన చేసేటువంటి తాండవ నృత్యాన్ని దగ్గర నుంచి చూసింది ఎవరంటే అమ్మవారు మాత్రమే. ఇంకెవరికి ఆ అదృష్టం కానీ ఆ భాగ్యం కానీ లేదు. అంత గొప్ప సాక్షి అన్నమాట అమ్మవారు. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి. తర్వాత లైను మహాకామేశ మహిషి మహాకామేశ మహిషి మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి మహాత్రిపుర సుందరి మహాత్రిపుర సుందరి. దీని స్తోత్రంలో మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి ఇలా చదువుకోవచ్చు. 58వ శ్లోకము. ఇది కూడా మళ్ళీ ఒక అద్భుతమైనటువంటి శ్లోకము. అమ్మవారికి 64 ఉపచారాలతోటి పూజ చేస్తాము. ఆ 64 ఉపచారాలు ఏంటి అనేది తెలుసుకోదలుచుకుంటే వ్యాఖ్యానంలో వినండి. ఆ 64 ఉపచారాలు కూడా అక్కడ వివరించడం జరిగింది.
64 ఉపచారాలతోటి అమ్మవారిని జీవితంలో ఒక్కసారి మనం పూజ చేసినట్లు భావించినా అంత ఆనందం ఉంటుంది అనేది చేస్తేనే తెలుస్తుంది అవన్నీ. 58వ శ్లోకము. చతుషష్ట్యుపచారాఢ్య చతుషష్ట్యుపచారాఢ్య చతుషష్ట్యుపచారాఢ్య. అలాగే 64 కళల యొక్క స్వరూపం అమ్మవారే. చతుషష్టి కళామయీ చతుషష్టి కళామయీ చతుషష్టి కళామయీ. తర్వాతది మళ్ళీ షోడసాక్షరి మంత్రము. మొత్తము ఆ నామం అంతా కూడా రెండో లైన్ అన్నమాట. మహాచతుషష్టి కోటి యోగి నీ గణసేవిత, మహాచతుషష్టి కోటి యోగి నీ గణసేవిత, మహాచతుషష్టి కోటి యోగి నీ గణసేవిత. దీన్ని యాక్చువల్గా విడదీయకుండా చదివినప్పుడు చతుషష్టి అనే వస్తుంది. మేబీ కొన్ని ప్రింట్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయేమో. చతుహు ప్లస్ షష్ఠి చతుషష్టి. అక్కడ షకారం అనేటువంటిది రేఫం విసర్గ అనేటువంటిది షకారంగా మారిపోతుంది. ఇది సంధి నియమం. మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత, అది రెండో లైన్. ఈ 58వ శ్లోకాన్ని స్తోత్రంలో మనం చతుషష్ట్యుపచారాఢ్య చతుషష్టి కళామయీ మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత ఇలా చదువుకుంటాం. 59వ శ్లోకము. మనువిద్య. చాలామంది ఇక్కడ చేసేటువంటి మిస్టేక్ విద్య అంటారు, తప్పది. విద్య అన్నప్పుడు మీకు చక్కగా నాలిక పై దంతాలకి తగులుతుంది విద్య. అదే మీరు విద్య అన్నారనుకోండి, మీకు దంతాల యొక్క అంటే దవడల నుంచి ఆ శబ్దం వస్తుంది. ఇది రావాల్సింది దవడల నుంచి కాదు, నాలుక పై దంతాలకి తగిలితే అక్కడి నుంచి వస్తుంది విద్య. అది చక్కగా ఉంటుంది. మహావిద్య అన్నారా, అయిపోయింది. మనువిద్య తర్వాత చంద్రవిద్య చంద్రమండల మధ్యగా చారురూపా చారుహాసా చారుచంద్రకళాధరా స్తోత్రంలో దీన్ని మనువిద్య చంద్రవిద్య చంద్రమండల మధ్యగా చారురూప చారుహాస చారుచంద్రకళాధర ఇలా చదవాలి. తర్వాత 60వ శ్లోకము. చరాచర జగన్నాథ చక్రరాజనికేతన పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్రభా. ఈ శ్లోకాన్ని స్తోత్రంలో చదివినప్పుడు చరాచర జగన్నాథ చక్రరాజ నికేతన పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్రభ అని చదువుకోవచ్చు. ఇక్కడికి 60 శ్లోకాలు అయినాయి. 248 నామాలు కూడా మీకు సమాప్తమైనాయి. రేపు 61 శ్లోకం చెప్పుకుందాము. అంటే 1/3 అయ్యింది. 3 రోజులకి మీకు 33%, దాదాపు 183 శ్లోకాల్లో 60 అంటే 1/3 లలితా సహస్రం అయింది. అందరూ చక్కగా ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ప్రాక్టీస్ చేసి చక్కగా ఆనందాన్ని అనుభవించెదరు కాక. ఓం తత్సత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శంభో శివ 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 శంభో
శివ 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 నారాయణ నారాయణ నారాయణ. హరి ఓం తత్సత్. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. జగదంబార్పణమస్తు. అందరికీ కూడా శ్రీమాత అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఓం తత్సత్.